సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 115వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గురీయాన్ నత్వత్ సమోస్తి అభ్యధికః కుతోన్యః లోకత్రయేపి అప్రతిమ ప్రభావ. అస్య చరాచరస్య లోకస్య పితా అప్సి. నువ్వు ఈ లోకానికి తండ్రివి, మొత్తం సృష్టికి కారణానివి. తండ్రివి అంటే ఇక్కడ తల్లి అని కూడా వస్తుంది. శాస్త్రంలో తల్లిదండ్రులు విడదీయరానటువంటి జంట. శాస్త్రం ప్రకారం బ్రహ్మ మాయ ఒకటే. మాయాశక్తితో బ్రహ్మ జగత్తును సృష్టించాడు. పురాణాల పరంగా చూసినా కూడా త్రిమూర్తులు వారి యొక్క భార్యలకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. లక్ష్మీదేవిని విష్ణుమూర్తి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. లక్ష్మీదేవికి అంత ప్రత్యేక స్థానం ఉన్నది. అందువల్లనే చాలామంది పర్సుని బ్యాక్ పాకెట్లో పెట్టుకోవడానికి ఇష్టపడరు. ముందు జేబులోనే పెట్టుకోవాలి అని అనుకుంటారు. వెనక పెట్టుకోకూడదు కూడా. బ్రహ్మదేవుడు తన నాలుక మీద సరస్వతీదేవిని పెట్టుకుంటే శివుడు తన అర్ధభాగాన్నే ఇచ్చాడు పార్వతికి. అందువల్ల తండ్రి అన్నా కూడా తల్లి కూడా అందులో వస్తుంది. అందువల్ల తండ్రికి నమస్కారం పెడితే తల్లికి కూడా పెట్టినట్టే అవుతుంది. అస్య లోకస్య అంటే ఈ లోకం యొక్క, ఎటువంటి లోకం ఇది? చరాచరస్య, చరాచర ప్రపంచం యొక్క అంటే చేతన అచేతన ప్రపంచం లేదా చైతన్య జడ వస్తువులతో కూడినటువంటి ప్రపంచం. భగవంతుణ్ణి 3 దశల్లో కొలుస్తాం అని అంతకుముందు కూడా మనం చూసాం. భగవంతుడు జగత్తును సృష్టి చేశాడు. నిమిత్త కారణం ఈశ్వరుడు లేదా ఏకరూప ఈశ్వరుడు. భగవంతుడు తానే జగత్ అయ్యాడు. ఉపాదాన కారణ ఈశ్వరుడు లేదా అనేక రూప ఈశ్వరుడు. మూడవది భగవంతుడు మార్పు చెందకుండా తానే జగత్ అయ్యాడు. వివర్త ఉపాదాన కారణ ఈశ్వరుడు లేదా అరూప ఈశ్వరుడు. నువ్వు జగత్తు యొక్క కారణానివి అంటున్నాడు అర్జునుడు. భగవంతుడు సృష్టికర్తే కాదు, ఆది గురువు కూడా. శివభక్తుడు సదాశివ సమారంభాం అంటే విష్ణు భక్తుడు నారాయణ సమారంభాం అని అంటాడు. రెండు కూడా ఒకటే. అందువల్ల పూజ్య గురుదేవుడవు. త్వమస్య పూజ్యస్య, జగత్తులో ఉన్న అందరూ నిన్ను పూజించాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లిని, తండ్రిని, గురువుని దైవంగా కొలిచే సంప్రదాయం మంది. అందువల్ల మనకు ఆ గౌరవం
అందుకునే అర్హత ఉన్నా లేకపోయినా ఆ స్థానాల్లో మనం ఉంటే పిల్లలు మన శిష్యులు మనకు నమస్కారం పెడతారు, వారిని ఆపలేం. అందువల్ల ఆ అర్హత ఉన్నా లేకపోయినా ఆ నమస్కారాన్ని స్వీకరించి నిశ్శబ్దంగా ఆ నమస్కారాన్ని భగవంతునికి దారపోయాలి. మనను గురువుగా భావించి నమస్కారం పెడితే సదాశివుడికి ఆ నమస్కారాన్ని అందజేయాలి. గురు పరంపరలో ఆయనే ఆది గురువు. సదాశివ సమారంభాం. మనల్ని తల్లిదండ్రులుగా గౌరవించి నమస్కారం పెడితే దాన్ని జగత్తు యొక్క మాతాపితలకు అందజేయాలి. ఇటువంటి పూజలు అందుకునే అర్హత ఒక్కరికే ఉన్నది. త్వమేవ పూజ్య ఇలా భావించగలిగితే మనకు ఎవరైనా నమస్కారం పెట్టినా సరే ఏమీ సమస్య ఉండదు. భగవంతునికి ఈ నమస్కారాన్ని అందజేయకపోతే మనలో అహంభావం తలెత్తవచ్చు. అలా అహంభావం పొడచూపితే అది మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేస్తుంది. అందుకోసమే చాలామంది నమస్కారాలు పెట్టడాన్ని అంగీకరించరు. గరీయాన్. అంతేకాదు, నువ్వు గురువులలో సర్వశ్రేష్ఠుడవు. ఎందుకు? లౌకిక ప్రపంచంలో ఎంత గొప్ప గురువులు ఉన్నా సరే ఒకప్పుడు వారు కూడా శిష్యులే. శంకరాచార్యుల వారిని గొప్ప గురువుగా కీర్తిస్తాం, కానీ ఆయన కూడా ఒకప్పుడు శిష్యుడే. అలాగే గోవింద భగవత్పాదుల వారు గొప్ప గురువు, కానీ ఆయన కూడా ఒకప్పుడు శిష్యుడే. అలాగా మనకు తెలిసినటువంటి గురువులందరూ కూడా ఒకప్పుడు శిష్యులే. ఒక్క భగవంతుడే ఎవరి దగ్గర కూడా శిష్యరికం చేయలేదు. ఆయన ఆది గురువు. గురుతమః న త్వత్ సమోస్తి అభ్యధిక కుతోన్యో. ఈ పాదాన్ని సరిగా విడదీయాలి. త్వస్తమః న అస్తి అంటే నీతో సమానంగా ఎవ్వరూ లేరు, నీకు నువ్వే సాటి, ఎవ్వరూ నీతో సరితూగలేరు. అనంతానికి ఇంకో అనంతం ఉంటుందా చెప్పండి? కుతః అభ్యధికః అన్యః. నీతో సమానంగా ఎవరూ లేరు అంటే నిన్ను మించిన వారు ఉండే అవకాశం ఎక్కడుంటుంది? లోకత్రయేపి అప్రతిమః. 3 లోకాల్లోనూ నీతో సరతూగగలిగేవాడు లేడు. ప్రతిమ అంటే ఉపమానం లేదా పోలిక. అప్రతిమ అంటే పోలిక లేనివాడు. అంతేకాదు ప్రభవ. ప్రభవ అంటే కీర్తి. నువ్వు సాటి లేని కీర్తి గలవాడవు. అప్రతిమ ప్రభావ యస్య ఇతి. ఇది బహువ్రీహి సమాసం. సాటి లేని కీర్తి గలవాడు. ఇది సంబోధనా ప్రథమా విభక్తి. అంటే ఓ సాటి లేని కీర్తి గలవాడా అని కృష్ణ పరమాత్మను అర్జునుడు సంబోధించి ఈ విషయాలు చెప్పుకొచ్చాడు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియా ప్రియాయార్హసి దేవ సోఢుం. అర్జునుడు అంతకుముందు పెద్దగా కృష్ణుణ్ణి అవమానించకపోయినా సరే అతనిలో అపరాధ భావన త్వరగా పోవడం లేదు. కృష్ణుడితో చాలా చనువుగా స్నేహితునిలాగా మసిలాడు. కృష్ణుణ్ణి అవమానపరచకపోయినా సరే స్నేహితునిగా భావించడం కూడా పెద్ద అవమానంగా అర్జునుడు భావిస్తున్నాడు. నిజానికి భగవంతుణ్ణి స్నేహితునిగా భావించే సంప్రదాయం కూడా ఉన్నది. మన భక్తి గ్రంథాల్లో దీన్ని సఖ్యభక్తి అని అంటారు. శ్రవణం కీర్తనం విష్ణోర్ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం అంటూ నవవిధ భక్తుల్లో సఖ్యభక్తిని అంగీకరిస్తారు. కానీ అర్జునుడు దాన్ని పెద్ద అపరాధంగా భావిస్తున్నాడు. తస్మాత్ ప్రణమ్య. అందువల్ల నీకు ప్రణామాలు. ఎందుకుట? కృష్ణుణ్ణి అవమానపరిచినందుకు గాను.
అగౌరవపరిచినందుకు గాను, చిన్న చూపు చూసినందుకు గాను ప్రణమ్య అంటే ప్రత్యేకంగా ప్రాయశ్చిత్త నమస్కారాలు చేస్తున్నాను అని అంటున్నాడు. అది కూడా ఊరికే నమస్కారం పెట్టి ఊరుకోవడం కాదుట. కాయం ప్రణిదాయ, కాయం అంటే శరీరం, ప్రణిదాయ అంటే సాష్టాంగ నమస్కారం. నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను. త్వమహం ప్రసాదయే, నువ్వు నన్ను అనుగ్రహించు. భగవంతునికి నిజంగా కోపమేం రాలేదు, కానీ అర్జునుడు భయపడుతున్నాడు. నేను నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను కాబట్టి నువ్వు శాంతించి నన్ను అనుగ్రహించు. ఈశమీడ్యం, ఈశం అంటే ఈ జగత్తుకి రాజువు నువ్వు. సర్వం జగత్ ఈసతే ఇది ఈశః. ఈసతే అంటే పరిపాలించేవాడు. ఈ త్వమహ మీసమీడ్యం, ఈ పదాన్ని సరిగా విడదీయాలి. త్వం ప్లస్ అహం ప్లస్ ఈశం ప్లస్ ఈఢ్యం. ఈఢ్యం అంటే పూజనీయుడు. నువ్వు ఒక్కడివే పూజనీయుడివి. వేరే ఎవరికి నమస్కారం అందుకునే అర్హత లేదు. ఎవరికైనా నమస్కారం పెట్టినా సరే అతను భగవంతునికే దాన్ని అందజేయాలి అని మనం చూసాం కదా. ఓ భగవంతుడా, నా తప్పిదాలను మన్నించు అని వేడుకుంటున్నాడు అర్జునుడు. పైగా ఎలా మన్నించాలో కూడా 3 ఉదాహరణలతో ఇక్కడ వివరిస్తున్నాడు. పితేవ పుత్రస్య, ఒక తండ్రి తన పుత్రుణ్ణి మన్నించినట్లుగా నువ్వు నన్ను మన్నించాలి అంటున్నాడు. ఈ ఉదాహరణ ద్వారా మీ పిల్లలు ఏదైనా తప్పు చేసినా మనం పెద్ద మనసు చేసుకుని వారి తప్పిదనాల్ని మన్నించాలి, అలా నేర్చుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద కోపం వస్తే చాలు చాలా దూరం వెళ్తారు. నువ్వు నా గుమ్మం తొక్కడానికి వీలు లేదు అనేస్తారు. పూర్వకాలంలో పిల్లలు పల్లెటూరుల్లో ఉండేవారు, సాంప్రదాయాన్నంతటినీ పాటించేవారు. కానీ ఇప్పుడు పిల్లలకు బయట ప్రపంచం పోకడలు చాలా తెలుసు. అనేక సంస్కృతులను చూస్తున్నారు కదా. ఆ సంస్కృతులను మన పూజా గదిలోకి, మన హాల్లో కూడా తీసుకొచ్చేస్తున్నారు. వాటి ప్రభావం వల్ల పిల్లలు పొరపాటు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని మనం పెద్ద మనసుతో ఇక్కడ మనం క్షమించాలి. అలాగే ఇక్కడ తండ్రి పుత్రుణ్ణి క్షమించినట్టు నన్ను నువ్వు క్షమించు అని అంటున్నాడు అర్జునుడు. ప్రియ ప్రియాయా, భర్త భార్యను క్షమించినట్టుగా. పూర్వకాలంలో భార్యాభర్తల మధ్య వయస్సులో వ్యత్యాసం చాలా ఉండేది. భార్య భర్తను గురువుగా భావించి గౌరవించేది. ప్రియా అంటే భార్య, ప్రియా అంటే అక్షరాల భార్య అని కాదు, కానీ భార్య ప్రియమైనది అనే ఉద్దేశంతో అక్కడ చెప్పడం జరుగుతోంది. సఖేవ సఖ్యు అంటే ఒక స్నేహితుడు తన స్నేహితుడు చేసినటువంటి అవమానాలను క్షమించినట్టుగా నన్ను క్షమించు అంటున్నాడు. భక్తుడు తనను గోపికగానో రాధగానో భావించుకుని భగవంతుణ్ణి పురుషుడిగా భావించుకోవడం మధుర భక్తి కిందకు వస్తుంది. ఇలా కూడా అర్థం తీసుకోవచ్చు. నువ్వు నాకు తండ్రి లాంటివి, భర్త లాంటి వాడివి, సఖుడివి. ఏ విధంగా చూసినా సరే నేను నీకు ప్రీతికరమైన వాడినే. అర్హసి సోడుం అపరాధాన్. అపరాధాన్ అన్న పదాన్ని ఇక్కడ మనం కలుపుకోవాలి. నా అపరాధాలను క్షమించే అర్హత నీకే ఉంది. కుమారుడిని తండ్రి క్షమించినట్టుగా, భార్యను భర్త క్షమించినట్టుగా, స్నేహితుడిని స్నేహితుడు క్షమించినట్టుగా నా అపరాధాలను నువ్వు క్షమించు. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శాయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస.
ఇక్కడ అర్జునుడు మిశ్రమ భావాలను ప్రకటిస్తున్నాడు. మనస్సు ఒక పక్క తను చాలా అదృష్టవంతుణ్ణి అనుకుని మురిసిపోతోంది, ఇంకో పక్క ఎర్రగా మండుతున్నటువంటి నోళ్లను చూసి భయపడుతోంది. ఎవరూ కని విని ఎరుగనటువంటి విశ్వరూప దర్శన భాగ్యం ఒక్క అర్జునుడికే కలిగింది. అతనికి మాత్రమే దివ్య చక్షువులను ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ. అందరూ కూడా అతన్ని చూసి ఈర్ష్యపడతారు. అంతటి అదృష్టం తనకే కలిగినందుకు మురిపంగానే ఉంది, ఇంకా ఇంకా చూడాలని ఉంది. కానీ ఇంకో పక్క భీకరంగా తెరిచిన ఉన్నటువంటి నోళ్లను, ఆ నోళ్లల్లో పరుగులు తీసుకుంటూ వెళ్ళి పడిపోతున్నటువంటి తన వారందరూ కూడా కనిపిస్తున్నారు. అది విపరీతమైనటువంటి భయాన్ని కలుగజేస్తోంది. భగవంతుడు వారిని నిర్దాక్షిణ్యంగా నమిలి మింగేస్తున్నట్టు ఉన్నది. మనస్సులో ఒక భాగం ఇటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని ఆనందించు, ఇంకా చూడు అంటూ ఉంటే, ఇంకో భాగం అంత భీకర దృశ్యాన్ని చూసి తట్టుకోలేవు, కళ్ళు మూసుకో అని అంటోంది. మింగలేక కక్కలేక ఉన్నాడు అంటారు పెద్దవాళ్ళు. గొంతులో పచ్చి వెలక్కాయ పడితే అలాగే ఉంటుంది. మింగుదామా అంటే చేదుగా ఉంటుంది, కక్కుదామా అంటే తీయగా ఉంటుంది. అలాగా ద్వైధీ భావనతో ఊగిసలాడుతున్నాడు అర్జునుడు. రెండు భావనలు ఒకేసారి కలిగినా కొంచెం భయమే ఎక్కువగా ఉన్నది. ఎందుకు? ఈ దివ్య చక్షువులు తాత్కాలికంగా భగవంతుడి ఇచ్చినవి కాబట్టి. ఒకవేళ తగినంత కర్మయోగ సాధన చేసి రాగద్వేషాలను, అహంకార మమకారాలను తగ్గించుకోగలిగితే సహజంగా అలవడతాయి ఈ దివ్య చక్షువులు. అలా సహజంగా ఏర్పడినటువంటి దివ్య చక్షువులతో విశ్వరూపాన్ని చూస్తే అప్పుడు ఇలా భయం కలగదు. కానీ అర్జునుడికి స్వతహాగా వచ్చినవి కావు కాబట్టి భయపడుతున్నాడు. అందువల్ల ప్రపంచం తనను స్తుతిస్తుంది అని తెలిసిన భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమని? దయచేసి నీ విశ్వరూపాన్ని విరమించుకో తండ్రి. నిజానికి విశ్వరూపాన్ని చూపించమని కోరింది కూడా అర్జునుడే. ఇప్పుడు దాన్ని విరమించుకోమని కోరుతున్నది అర్జునుడే. దీన్ని బట్టి ఏకరూప భక్తి నుంచి అనేక రూప భక్తికి రావాలి అంటే రాగద్వేషాలను బాగా తగ్గించుకోవాలని మనకు అర్థమవుతోంది. అర్జునుడు ఇంకా నిర్గుణ భక్తి దాకా రావడం లేదు. అది అప్పుడే కాదు, ఏకరూప భక్తి నుంచి అనేక రూప భక్తికి రావడానికే రాగద్వేషాలను చాలా మటుకు మనం తగ్గించుకోవాలి. ఇంకో విధంగా చెప్పాలి అంటే అహంకార మమకారాలను తగ్గించుకోవాలి. నేను, నా వారు అనే భావన నుంచి బయటపడాలి. అప్పుడే విశ్వరూప దర్శనాన్ని మనం ఆనందించగలుగుతాం. అదృష్టపూర్వం దృష్ట్వా, మునుపెన్నడూ చూసి ఎరుగనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రూపాన్ని చూశాను. అదృష్టపూర్వం అంటే అపూర్వం, ప్రత్యేకమైనటువంటి దర్శనం కలిగింది. అస్మి హృతిశః, అటువంటి అపూర్వ దర్శనాన్ని పొంది నేను చాలా మురిసిపోయాను అని అంటున్నాడు అర్జునుడు. అది మానవ సహజం. ఎవ్వరికీ లేనిది మనకి ఉంది అంటేనే మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎవరైనా సరే ఈ డ్రెస్ చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారు అని అడిగితే మోక్షం కలిగినంత ఆనందం వేస్తుంది. మనం కొన్న షాపుకు వెళ్ళి వాడు కూడా దాన్ని కొనడానికి ప్రయత్నం చేసినా అది సిగ్నేచర్ డ్రెస్ అండి, అది ఒక్కటే వస్తుంది, ఇంకొకటి లేదు అని వారు చెప్తే వారు మనకి వెనక్కి వచ్చి ఈ విధంగా కొనుక్కోవడానికి వెళితే అన్నారండి అని చెప్తే మనకు బ్రహ్మానందం కలుగుతుంది. అటువంటి బ్రహ్మానందం కలిగింది అర్జునుడికి కూడా. కానీ భయం కూడా వేస్తోంది. భయేనచ ప్రవ్యదితం మనోమే,
నా మనస్సు భయంతో నిండిపోయింది. ఇలాంటి ద్వైధీ భావనను మనం కూడా అప్పుడప్పుడు అనుభవిస్తాం. పూజ్య స్వామీజీ కూడా తనకు కలిగినటువంటి ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటారు. కేరళలో పల్లెటూరిలో పండగలకు ఏనుగు మీద దేవుణ్ణి ఊరేగించేవారు. కేరళలో పండగ అంటే ఏనుగు ఉండి తీరాలి. 3 ఏనుగులను ఊరంతా ఊరేగించేవారు. మధ్య ఏనుగు మీద దేవుణ్ణి ఉంచి తక్కిన 2 ఏనుగుల మీద ఎవరో ఒకరిని ఎక్కించి దేవుని యొక్క సామాన్లో గొడుగో పట్టుకోమనేవారు. అలాగా ఎవరు ఎక్కగలిగితే వారిని తక్కిన వారు ఈర్ష్యగా చూసేవారు. ఆ అవకాశం కోసమే బాగా తోసుకునేవారు కూడా. స్వామీజీ చిన్నప్పుడు స్వామీజీకి చిన్నప్పుడు ఏనుగు ఎక్కే అవకాశం వచ్చింది. సాధారణంగా ఏనుగు ఎక్కినంత సంబరం కలిగింది అంటూ ఉంటాం. స్వామీజీకి నిజంగానే ఆ అవకాశం దొరికింది. ఏనుగు ఎక్కారు. ఏనుగు ఎక్కి చుట్టూ చూస్తే ఈర్ష్యతో నిండిన కళ్ళతో తననే చూస్తున్నటువంటి ఊరి జనం అంతా కనపడ్డారు. అప్పుడు ఆయనకి గాలిలో తేలినట్టు అయిపోయింది. కానీ ఆ ఆనందం పట్టుమని 10 నిమిషాలు కూడా నిలవలేదు. ఎందుకు? ఆ సినిమాల్లో అయితే ఏదో ఏనుగు మీద అంబారీ వేసి, చిన్న బల్ల వేసి, మెత్తని దిండు వేసి చాలా ఆర్భాటాలు చేస్తారు. స్వామీజీ ఎక్కిన ఏనుగు మీద ఏమీ లేవు. ఏనుగు వెన్నెముక చాలా గట్టిగా ఉంటుంది. అసలు అంత గట్టి వస్తువు ప్రపంచంలో ఇంకేదీ లేదేమో అని అనిపిస్తుంది. వజ్రం కన్నా పదునుగా ఉండి బాగా గుచ్చుకుంటూ ఉంటుంది. అది కాకుండా దాని యొక్క వెంట్రుకలు సూదిలాగా చాలా పదునుగా కసుక్కున గుచ్చుకుపోయేలాగా ఉంటాయి. అందువల్ల ఏనుగు మీద కూర్చుంటే అంత సుఖమేమీ లేదు. అలాగని బయటకు బాధను ప్రదర్శించే అవకాశము లేదు. బయటికి చిరునవ్వులు చిందిస్తూ ఎప్పుడవుతుందిరా బాబు ఈ ఊరేగింపు అనే బాధను దిగమింగుకుంటూ గడిపారట. ఇప్పుడు అర్జునుడు కూడా అలా ఆనందాన్ని పొందలేక, బాధను భరించలేక అవస్థపడుతూ ఉన్నాడు. ఎర్రటి ఎండాకాలంలో ఇది మాత్రం నాకు చాలా అనుభవం. కోటు వేసుకుని టై కట్టుకుని మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ దురవస్థ కూడా అలాగే ఉంటుంది. కోటు వేసుకుని మీటింగ్లో నలుగురిని నవ్వుతూ పలకరిస్తూ ఉండాలి. కానీ మనస్సులో మాత్రం చెమటలు కక్కుతూ ఈ కోటు విప్పి ఎప్పుడు అవతల పారేస్తానా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగా భగవంతుని విశ్వరూపం చూసి ఒక పక్క ఆనందంలో తేలిపోతున్నా కూడా ఇంకో పక్క భయంతో అది కిందకు లాగుతోంది. అర్జునుడి యొక్క మనస్సు కిందకు లాగుతోంది అని ఎలా తెలుస్తుంది అని అంటే, తదేవ రూపం మే దర్శయా, ఓ భగవంతుడా నాకు నీ స్నేహితుని రూపం చూడాలని ఉంది. అధరం మధురం వదనం మధురం నయనం మధురం, అటువంటి మధురమైనటువంటి కృష్ణ రూపం కావాలి. తదేవా, ఆ ఏకరూప ఈశ్వరుడు. దీన్ని బట్టి ఏకరూప ఈశ్వరుడి నుంచి అనేక రూప ఈశ్వర భక్తి స్థాయికి ఎదగడం కూడా అంత తేలికైన పనేమీ కాదు అని మనం చూసాం. అలాంటిది అనేక రూప ఈశ్వరుడు లేదా విశ్వరూప ఈశ్వరునిలో చాలా కాలం నిలిస్తేనే అరూప ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోవడం తేలికవుతుంది. అలా కాకుండా ఏకరూప ఈశ్వర భక్తి నుంచి అరూప ఈశ్వర భక్తికి ఒక్కసారిగా మా వేదాంతం అంత తేలిగ్గా వంట పట్టదు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తధారసం నిత్యమవగంధవచ్చయత్. బ్రహ్మ పంచేంద్రియాలకు అందని వేదాంతం అంటే దాన్ని తొందరగా అర్థం చేసుకోలేం. అందువల్ల సాధన చతుష్టయ సంపత్తి అంటే విశ్వరూప ఈశ్వర భక్తి ఉంటేనే అరూప ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోగలం. ఇప్పుడు అర్జునుడు ఈ విశ్వరూప దర్శనాన్ని చూసి భయపడి ఉపశమించు అని అంటున్నాడు. భగవంతుడు నువ్వే కోరావు కదా అని అతనితో వాదిస్తే అర్జునుడు ఏమీ చేయలేడు.
అందువల్ల ముందే ప్రసీద అని అంటున్నాడు. ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద అంటే నువ్వు ప్రసన్నుడవు కమ్ము అంటున్నాడు. దేవేశ అంటే దేవతలకు రాజు, అంటే దేవాదిదేవుడు. జగన్నివాస అంటే విశ్వాధారుడు, అంటే విశ్వానికే ఆధారమైనటువంటి వాడు. జగన్నివాసుడు అన్న పదాన్ని రెండు రకాలుగా విడదీయవచ్చు. జగత్తు యొక్క నివాసుడు అంటే షష్ఠీ తత్పురుష సమాసం. జగత్తుని నివాసంగా కలవాడు అంటే బహువ్రీహి సమాసం. ఇక్కడ రెండూ సరిపోతాయి, కానీ ఈ సందర్భంలో షష్ఠీ తత్పురుష సమాసం ఇంకా బాగా సరిపోతుంది. జగత్తుకు ఆధారం భగవంతుడు. భగవంతుడు ఈ విశ్వానికి ఆధారం అనే భావనను యశోదాదేవికి కూడా కృష్ణ పరమాత్మ చూపించాడు. ఆ కథ మనకు తెలిసిందే. చిన్ని కృష్ణుడు మన్ను తిన్నాడు అని బలరాముడు చెప్తే నోరు తెరవమంటుంది యశోదాదేవి. చిన్న కృష్ణుడు అమాయకంగా నోరు తెరిచాడు, కానీ ఆవిడకు ఆ చిన్ని నోటిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ లోకాలన్నీ కూడా కనిపించాయి. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానినో యశోదాదేవినో గాదో పరస్థలమో బాలకుడెంత ఈ ముఖస్తంభై ఆజండాంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అంటూ యశోదాదేవి కూడా తట్టుకోలేక చిన్ని కృష్ణుణ్ణి తెరిచిన నోటిని మూసేయమన్నది. అంత చిన్న నోరులోకి 14 లోకాలు ఎలా వెళ్ళాయి అని ఆలోచించకూడదు. దీని అర్థం భగవంతుడు విశ్వాధారం అని అర్థం చేసుకోవాలి. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం దృష్టమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఈ శ్లోకంతో అర్జునుడు తన ప్రార్థనను ముగిస్తున్నాడు. అర్జునుని యొక్క స్పందనను 3 దశల్లో చూశాం. అవి ఆశ్చర్యం, భయం, భక్తి. ఇప్పుడు ఆ 3వ దశ అయినటువంటి భక్తిని ప్రదర్శిస్తున్నాడు. భగవంతుణ్ణి శాంతింపజేసి తన పూర్వ రూపంలోకి రమ్మని వేడుకుంటున్నాడు. త్వం అహం దృష్టుం ఇచ్ఛామి, నాకు నిన్ను చూడాలని ఉంది. ఎలాగా? తేనైవ రూపేణ, నీ అసలు రూపంలోనే, అంటే ఏకరూపం ఉన్న కృష్ణుడి రూపంలో చూడాలని ఉంది. ఏమిటా పూర్వరూపం? గుర్తు ఉందో లేదో అని అర్జునుడే ఇక్కడ చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. కిరీటం గదినం చక్రహస్తం, కిరీటము గదా చక్రము ధరించినటువంటి చతుర్భుజ అంటే 4 చేతులతో కనిపించు. ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు? సహస్రబాహో, వేలాది చేతులతో ఉన్నావు. భవ అంటే ఓ సహస్రబాహు, నీ పూర్వమైనటువంటి చతుర్భుజాలతో నాకు దర్శనము కమ్ము. విశ్వమూర్తే అంటే ఓ విశ్వమూర్తి అని సంబోధిస్తున్నాడు. ఓ విశ్వరూప ఈశ్వర, తనకు విశ్వమూర్తి వద్దు, కృష్ణమూర్తి కావాలి అని అంటున్నాడు. అంటే తనకు విశ్వరూప దర్శనం వద్దు, కృష్ణరూప దర్శనం చాలు అని అర్థం. ఇక్కడితోటి అర్జునుడి యొక్క స్పందన ముగిసింది. 3వ దశ అయినటువంటి భక్తిని 35 నుంచి 46 శ్లోకాల వరకు చూసాం. ముందే చూసినట్టుగా విశ్వరూప దర్శనం చెయ్యాలి అంటే ద్వంద్వాలను స్వీకరించగలిగే ధైర్యం ఉండాలి. చావు పుట్టుకులను, సుఖదుఖాలను, కష్టనష్టాలను ఇవన్నీ కూడా మనం సృష్టిలో చూస్తాం. పుట్టుకను భగవంతుని సృష్టిలో ఒక భాగంగా స్వీకరించగలిగితే మరణాన్ని కూడా భగవంతునిలో ఒక భాగంగా స్వీకరించగలగాలి.
అంటే ఆత్మీయులు ఎవరైనా సరే మరణించినా కూడా దాన్ని చిరునవ్వుతో స్వీకరించగలగాలి. అందువల్ల మనం సంధ్యావందనంలో కూడా యమధర్మరాజుని ప్రార్థిస్తాం. ఆయనను సర్వభూతక్షయాయ అని అంటారు. వృద్ధాప్యం, మృత్యువులను యమధర్మరాజు కలగజేస్తాడు. ఆయనను గౌరవంగా చూడాలి. గౌరవంగా చూసే పరిపక్వత లేకపోయినా కనీసం విమర్శించకుండా, తిట్టకుండా ఉండాలి. ఫ్రీ విల్ ఉంటే రాగద్వేషాలు ఉంటాయి అని చూసాం. రాగద్వేషాలు లేకుండా ఉండాలి అంటే ద్వంద్వాలన్నీ భగవంతునిలో భాగంగా చూసి భగవానుని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఇలాగే భయం కలుగుతుంది. అయితే పరిపక్వమైనటువంటి మనస్సును పొందడం ఎలాగా అంటే అనేక రూప ఈశ్వరుణ్ణి స్వీకరించే పరిపక్వత రానంత వరకు ఏకరూప ఈశ్వర భక్తిలోనే ఉండాలి. అందువల్లనే ముందు మన భక్తిని ఏకరూప ఈశ్వరునితో మొదలు పెట్టాలి. అంటే ఇష్టదేవతా ప్రార్థన చెయ్యాలి. ఆ ఇష్టదేవత గుండెలో కొలువై ఉన్నట్టుగా భావించుకోవాలి. అతిభీషణ కటుభాషణ యమకింకర పటలి కృతతాడన పరిపీడన మరణాగమ సమయే ఉమయా సహ మమ చేతసి యమశాసన నివసన్ శివశంకర శివశంకర హరమే దురితం. శివశంకర స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఎంత అద్భుతంగా రచించారో చూడండి. అంత్యకాలం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కొంతమంది మరణకాలంలో యమదూతలు వచ్చారు నన్ను తీసుకువెళ్ళడానికి అని అంటూ ఉంటారు. చుట్టూ చాలామంది ఉంటారు, కానీ ఎవరికి ఆ యమదూతలు కనబడరు. ఈ యమదూతలు లేదా యమకింకరులు తిడుతున్నారు అని అంటారు. ఎందుకంటే మనిషికి త్వరగా పాశం పోదు. అప్పుడే పుట్టిన ముని మనవడు మీద కూడా ప్రేమ పొంగి పొరలాడుతూ ఉంటుంది. అందువల్ల యమదూతలు మనిషిని బలవంతంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ స్తోత్రంలో భక్తుడు శివుణ్ణి వేడుకుంటున్నాడు. ఓ దేవా, యమదూతలు వచ్చి నన్ను హింసిస్తున్నప్పుడు నువ్వు పార్వతీ సమేతంగా వచ్చి నా హృదయంలో శివతాండవం చెయ్యాలి. నేను వేరే ఎవ్వరినీ కూడా చూడను. నువ్వే మనసంతా నిండి ఉండాలి. ఈ స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు మన కోసం రచించారు. ఆయనకు యమకింకర్లు వస్తారనే భయం లేదు. ఆయన నిత్యముక్తుడు. ఈ స్తోత్రం అర్థం కాస్త మనం చూద్దాం. అతి భీషణ అంటే అతి భయంకరమైన, కటుభాషణ కటువుగా మాట్లాడే, యమకింకర పటలి యమకింకర్లు వచ్చినప్పుడు వారు ప్రేమగా మాతో రా అంటే మనం వెళ్తామా? అందువల్ల వారు మనతో కటువుగా మాట్లాడాల్సి ఉంటుంది. కృతతాడన పరిపీడన మరణాగమ సమయే, నాకు మరణకాలం సమీపించినప్పుడు వారు నన్ను కొడతారు. శారీరకంగాను మానసికంగాను చాలా హింసిస్తారు. అలాంటి మరణకాలం నాకు సమీపించినప్పుడు ఓ శివ, నువ్వేం చేయాలి? ఉమయా సహా, పార్వతీదేవితో సహా, మమ చేతసి, నా హృదయంలో, యమశాసన నివసన్, యమధర్మరాజును కూడా శాసించే నువ్వు నివసించు. మార్కండేయ పురాణంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. సందర్భానికి తగ్గట్టుగా ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. శివశంకర శివశంకర హరమే హర దురితం. ఓ శివశంకర, నా కష్టాన్ని తొలగించు. అలా ఇష్టదేవత ప్రార్థన కొండంత బలాన్ని ఇస్తుంది. ఏదైనా కష్టం వచ్చినా, మన ఆత్మీయులు మరణించినా, మనకే అంత్యకాలం సమీపించినా ఇష్టదేవతా భక్తి మన బాధను తొలగిస్తుంది. కానీ అంత ప్రశాంతత అంత తేలిగ్గా ఏమీ రాదు. అటువంటి భక్తి అభ్యాసం వల్లనే అబ్బుతుంది. ఎప్పుడో 93 ఏళ్లకి ఈ స్తోత్రం చేస్తాను, అప్పుడు నేర్చుకుంటాను అంటే అప్పుడు చేయలేరు. ఇప్పుడే ఇష్టదేవతను ఎన్నుకుని
భక్తిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ ఇష్టదేవత భక్తి విశ్వరూప భక్తికి మారడానికి అవసరమైనటువంటి శక్తిని ఇస్తుంది. విశ్వరూప భక్తికి ఎదిగితే ఏకరూప భక్తి పోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇష్టదేవతనే అంతటా చూస్తారు. మీరు శివభక్తులైతే కృష్ణ ఆలయానికి వెళ్ళినా సరే అక్కడ శివుడే కనిపిస్తాడు. అలాగే విష్ణు భక్తులైతే సర్వం విష్ణుమయం జగత్ అని అనిపిస్తుంది. ఇంకా విశ్వరూప భక్తికి ఎదికే పరిపక్వత రాలేదని మీరు గనక అనుకుంటే ఏం పర్వాలేదు. ఏకరూప భక్తి కూడా మీకు కావలసినటువంటి గుండె నిబ్బరాన్ని ఇస్తుంది. ఆ విధంగా అర్జునుడు కూడా అరూప భక్తి కాదు కదా, విశ్వరూప భక్తికే సిద్ధంగా లేడు. ఆ మాట ఒప్పుకున్నాడు కూడా. ఓ కృష్ణ, నీ పూర్వ రూపానికి రా అని వేడుకుంటున్నాడు. ఆ విధంగా అర్జునుడు కృష్ణ పరమాత్మను శాంతించమని కోరితే కృష్ణ పరమాత్మ అర్జునుడు కోరాడు కాబట్టి తాను విశ్వరూపం ప్రదర్శించానని, మళ్ళీ అర్జునుడే శాంతించమంటున్నాడు కాబట్టి ప్రసన్నుడను అవుతాను అని అంటాడు. ఆ విషయాలన్నీ కూడా మనం వచ్చే తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.